మానవాళి ఇప్పుడు ఒక క్లిష్టమైన సంధికాలంలో చిక్కుకుందని చెప్పాలి. ఒక పక్క కరోనా మహమ్మారి ప్రపంచాన్ని కబళిస్తుంటే, మరో పక్క దాని వలన వచ్చిన భయము, సోషల్ స్టిగ్మా సమాజానికి మరింత ప్రమాదకరంగా దాపురిస్తుంది. విధి నిర్వహణలో ప్రాణాలు కోల్పోయిన వైద్యుల అంత్యక్రియలకు కూడా చోటు దొరకని విపరీత పరిస్థితి. మరో పక్క జీవనోపాధి లేక అల్లాడుతున్న శ్రామిక వర్గం. అన్నింటికీ మించి ఏం జరుగుతుందో తెలియని అనిశ్చిత పరిస్థితి. కరోనా సమస్యకు త్వరలో ఒక పరిష్కారం లభించకపోతే జరగబోయేది మారణహోమమే అనిపిస్తుంది. ఈ నేపథ్యంలో కరోనా సమస్యను విభిన్న కోణంలో పరిశీలించి ఒక ఆచరణ సాధ్యమైన, ఆమోదయోగ్యమైన పరిష్కారాన్ని సూచించే ప్రయత్నమే ఈ విశ్లేషణ. కరోనా మహమ్మారి మీద మనం ఇప్పుడు చేస్తున్న యుద్ధంలో ఎంతో మంది వైద్య సిబ్బంది తమ ప్రాణాలొడ్డి సేవలు అందిస్తున్నారు. వాళ్ళందరికీ ముందుగా పాదాభివందనం. మనం వింటూనే ఉన్నాం, ప్రపంచవ్యాప్తంగా చాలా మంది వైద్యులు ఈ కరోనా మహమ్మారి సోకి మృత్యువాత పడుతున్నారు. మామూలు ప్రజానీకం కంటే వైద్య సిబ్బందికి ఈ వ్యాధి మరింత ప్రాణాంతకం అవుతున్న పరిస్థితి. ఈ విషయం గురించి మనం కొంచెం లోతుగా ఆలోచించాల్సి ఉంటుంది. ఒక రోగి నుండి ఒక డాక్టర్కు కరోనా సంక్రమిస్తే అది చాలా తీవ్రంగా, ప్రాణాంతకంగా అవుతుంది. కానీ ఆ రోగి కుటుంబ సభ్యులు ఎటువంటి జాగ్రత్తలు తీసుకోకుండా రోగితో అన్ని రోజులు సహజీవనం చేసినా వారు అంత తీవ్రంగా ఎఫెక్ట్ అవడం లేదు. రోగి కుటుంబ సభ్యులు కరోనా పాజిటివ్ అయినా చాలా మందికి అసలు సిమ్టమ్స్ కూడా కనిపించడం లేదు. మరి వీళ్ళు ఎలా తట్టుకోగలుగుతున్నారు? దీనికి కారణం తెలుసుకోవాలంటే ముందు మనం ఇన్ఫెక్టివ్ డోస్ మరియు ఇంక్యుబేషన్ పీరియడ్ అనే రెండు విషయాల గురించి మాట్లాడుకోవాలి. మనకు ఏదైనా వైరస్ లేదా క్రిమి వలన వ్యాధి రావాలంటే మినిమం నెంబర్ ఆఫ్ వైరసెస్, అంటే ఒక కనీస సంఖ్యకు మించి ఆ క్రిములు మన శరీరంలోకి ప్రవేశించాలి. దాన్నే ఇన్ఫెక్టివ్ డోస్ అంటారు. అంటే మన శరీరంలోకి 2, 3 కరోనా వైరస్లు ప్రవేశించినంత మాత్రాన మనకు COVID-19 రాదు. మనం ఆ వ్యాధి బారిన పడాలంటే మనకు 100ల్లోనూ 1000ల్లోనూ వైరస్ క్రిములు మన శరీరంలోకి ఒక్కసారి ప్రవేశించాలి. తక్కువ సంఖ్యలో క్రిములు ప్రవేశిస్తే మన శరీరానికి అంత ప్రమాదం ఉండదు. పైగా దాని వలన మన రోగనిరోధక వ్యవస్థ పటిష్టం అవుతుంది. అంటే ఆ తరువాత మనకి కొంత ఎక్కువ సంఖ్యలో వైరస్ వ్యాపించినా మనం తట్టుకోగలుగుతాం. వ్యాక్సిన్లు ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకునే తయారు చేస్తారు. నెక్స్ట్ మనం తెలుసుకోవాల్సింది ఇంక్యుబేషన్ పీరియడ్. వైరస్ క్రిములు మన శరీరంలోకి ప్రవేశించిన తర్వాత అవి శరీరంలో వృద్ధి చెంది వ్యాధి లక్షణాలు బయటపడటానికి కొన్ని రోజుల టైం పడుతుంది. దీన్నే ఇంక్యుబేషన్ పీరియడ్ అంటాం. ఈ దశ కరోనా విషయంలో 5 రోజుల నుండి 15 రోజుల వరకు ఉంటుంది. ఈ ఇంక్యుబేషన్ దశలో ఉన్నప్పుడు రోగి శరీరం నుండి అంత ఎక్కువ మొత్తంలో వైరస్ క్రిములు బయటకు రిలీజ్ అవ్వవు. పక్కన వాళ్ళకి కొద్ది మొత్తంలో మాత్రమే వైరస్ క్రిములు సోకే అవకాశం ఉంటుంది. కానీ వ్యాధి లక్షణాలు బయటపడిన తర్వాత, అంటే దగ్గు, జలుబు ఉన్నప్పుడు రోగి శరీరంలో వైరల్ లోడ్ ఎక్కువగా ఉంటుంది. పక్కన వాళ్ళకు కూడా ఎక్కువ సంఖ్యలో వైరస్ సోకే అవకాశం ఉంది. ఇప్పుడు మనం కుటుంబ సభ్యుల్లో కరోనా తీవ్రత ఎందుకు తక్కువగా ఉంటుందో ఎక్స్ప్లెయిన్ చేయవచ్చు. కుటుంబ సభ్యులు ముందు నుండి రోగితో కలిసి ఉంటారు కాబట్టి రోగి ఇంక్యుబేషన్ దశలో ఉన్నప్పుడే వాళ్లకు కొద్ది మోతాదులో వైరస్ సోకుతుంది. రోగికి వ్యాధి లక్షణాలు బయటపడేసరికి వాళ్ళ రోగనిరోధక వ్యవస్థ కొంత జాగృతం అవుతుంది. ఇక అప్పుడు ఎక్కువ మోతాదులో వైరస్ సంక్రమించినా వాళ్ళకి అంత ప్రమాదం ఉండదు. కానీ డాక్టర్ల పరిస్థితి వేరు. రోగి డాక్టర్ దగ్గరకు ఇంక్యుబేషన్ దశలో వెళ్ళడు. రోగ లక్షణాలు బయటపడిన తర్వాత మాత్రమే వెళ్తాడు. అంటే డాక్టర్లకు ఒక్కసారిగా అధిక మోతాదులో వైరస్ క్రిములు సంక్రమించే అవకాశం ఉంటుంది. కాబట్టి వాళ్ళకి అది ప్రమాదకరం అవుతుంది. ఒక్క డాక్టర్లకే కాదు, బయట వ్యక్తులకు ఎవరికైనా అది ప్రమాదమే. బేసిక్గా మనం అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే, సాధారణంగా ఇంక్యుబేషన్ దశలో ఉన్న రోగి నుండి వైరస్ సోకితే అది అంత ప్రమాదకరం కాదు. కానీ వ్యాధి లక్షణాలు, అంటే జ్వరము, దగ్గు, జలుబు ఉన్న రోగి నుండి వైరస్ సోకితే అది చాలా ప్రమాదకరం. ఎందుకంటే ఆ దశలో మనకు అధిక మోతాదులో వైరస్ సంక్రమించే అవకాశం ఉంది. ఇలాంటి కొన్ని విషయాలను ఆధారంగా చేసుకుని మనం ఈ కరోనా పాండమిక్ నియంత్రణకు 6 ముఖ్యమైన సూత్రాలు ప్రతిపాదించవచ్చు. ఆ 6 పాయింట్స్ ఏంటో మనం ఇప్పుడు చెప్పుకుందాం. మొట్టమొదట మనం చేయవలసింది సిమ్టమాటిక్ పేషెంట్స్, అంటే వ్యాధి లక్షణాలు ఉన్న వారిని గుర్తించాలి. వాళ్ళని వెంటనే పబ్లిక్ నుండి ఐసోలేట్ చేయాలి. లక్షణాలను, తీవ్రతను బట్టి వాళ్ళని ఇంటికే పరిమితం చేయడం కానీ లేదా హాస్పిటల్లో అడ్మిట్ చేయడం కానీ చేయాలి. మనం ఇప్పుడు వాళ్ళ లక్షణాలతో సంబంధం లేకుండా అందరినీ హాస్పిటల్లో అడ్మిట్ చేస్తున్నాం. అది అనవసరమే కాదు, అనర్థదాయకం కూడా. మనం ఇప్పుడు చాలా ప్రాక్టికల్గా ఆలోచించాల్సిన సమయం.
మెజారిటీ కోవిడ్ పేషెంట్స్, ముఖ్యంగా కొద్దిపాటి లక్షణాలు ఉన్నవారు వాళ్ళంతట వాళ్ళే ఎటువంటి ప్రత్యేకమైన వైద్య సహాయం లేకుండానే కోలుకుంటారు. వైద్యపరంగా నిజానికి ఈ వ్యాధికి చిట్కా వైద్యాన్ని మించిన వైద్యం ఇంకా రాలేదనే చెప్పాలి. అలాంటప్పుడు మంచిగా విశ్రాంతి తీసుకోవాల్సిన వీళ్లను హాస్పిటల్లో అడ్మిట్ చేసి అరకొర సదుపాయాల మధ్య అంటిముట్టని వైద్యం ఇస్తూ కొత్త వాతావరణంలో నిద్ర పట్టక ఇలా వాళ్ళని అన్ని రకాలుగా అవసరం గురి చేయడం అంత సమంజసం కాదనిపిస్తుంది. కాబట్టి మైల్డ్ టు మోడరేట్ సింప్టమ్స్ ఉన్న పేషెంట్స్ హాస్పిటల్లో ఉండటం కన్నా ఇంట్లో ఉండటమే మేలు. ఇంట్లో ఉంటే ఆహారము, విశ్రాంతి, నిద్ర మొదలగు విషయాల్లో అడ్వాంటేజ్ ఉంటుంది. ఇంకా పసుపు, అల్లము, ఆవిరి పట్టడం ఇలాంటి చిట్కా వైద్యం చేసుకునే వెసులుబాటు ఉంటుంది. కొద్దిపాటి జాగ్రత్తలు పాటిస్తూ అయిన వారి సహకారంతో అవసరమైన వైద్యం చేపించుకోవచ్చు. మనం ఇంతకుముందు చెప్పుకున్నట్లు కుటుంబ సభ్యులకు వీళ్ళ వలన అంత ప్రమాదం ఉండదు. తర్వాత టెలిమెడిసిన్ అంటే ఫోన్ ద్వారా డాక్టర్లు పేషెంట్స్తో రోజు టచ్లో ఉండవచ్చు. కండిషన్ బట్టి వాళ్ళకి హాస్పిటల్ అడ్మిషన్ అడ్వైస్ చేయవచ్చు. మెజారిటీ పేషెంట్స్కు అంత అవసరం రాదు కనుక హాస్పిటల్స్ మీద అంత భారం పడదు కనుక హాస్పిటల్స్లో సీరియస్ రోగులకు మంచిగా వైద్యం అందించడం వీలవుతుంది. కాకపోతే ఈ హోమ్ బేస్డ్ ట్రీట్మెంట్ అండ్ సెల్ఫ్ క్వారంటైన్ అంటే మన ఇంట్లోనే వైద్యము మరియు స్వీయ నియంత్రణ విధానం అమలు చేయాలంటే పేషెంట్స్ మరియు కుటుంబ సభ్యుల సహకారం చాలా ముఖ్యం. వాళ్ళని మంచిగా ఎడ్యుకేట్ చేయాల్సి ఉంటుంది. తర్వాత దీనికి అందరిళ్లలోనూ అంత సౌలభ్యం ఉండకపోవచ్చు, కానీ వీలైన సందర్భాల్లో ఈ హోమ్ బేస్డ్ ట్రీట్మెంట్ ఎంకరేజ్ చేయడం చాలా మంచిది. సెకండ్ పాయింట్, ఈ హోమ్ ట్రీట్మెంట్ జరుగుతున్న కుటుంబానికి అవసరమైన నిత్యావసరాలు అందిస్తూ ఆ రోగి కుటుంబ సభ్యులను కూడా అక్కడే పూర్తిగా ఐసోలేషన్లో ఉంచాలి. ఎక్కడో హాస్పిటల్లోనో లేదా కాలేజ్ బిల్డింగ్లోనో క్వారంటైన్లో ఉండటం కంటే ఇంటి వద్దే క్వారంటైన్లో ఉంటూ కుటుంబ సభ్యులకు కూడా ఆమోదంగా ఉంటుంది. పైగా నిత్యావసరాలు కూడా అందుతాయి కాబట్టి ఎవరి కుటుంబంలోనైనా కోవిడ్ అనుమానిత లక్షణాలు ఉంటే వాళ్ళంతటా వాళ్ళే తమ సమస్యను వైద్య సిబ్బందికి తెలియజేస్తారు. ప్రస్తుతం క్వారంటైన్ కోసం తమని ఎక్కడికి తీసుకెళ్తారో అనే భయంతో చాలా మంది తమకు కరోనా లక్షణాలు ఉన్నా చెప్పడానికి సంకోచిస్తున్నారు. తర్వాత హోమ్ క్వారంటైన్ నియమ నిబంధనలు పాటించిన వాళ్ళని హాస్పిటల్స్లో కాకుండా కారాగారాల్లో పెట్టి క్వారంటైన్ చేయాలి. ప్రజలు మంచిగా సహకరించాలంటే భయం అనేది కూడా కొంత ఉండాలి. అవసరమైతే సైన్యాన్ని రంగంలో దించాలి. మూడో పాయింట్, ఎసిమ్టమాటిక్ కాంటాక్ట్స్ ని, ఇంక్యుబేషన్ దశలో ఉన్న వారిని, ఇలాంటి వారందరినీ ట్రేస్ చేయడం మన దేశంలో అంత ప్రాక్టికబుల్ కాదు, అంత అవసరం కూడా లేదు. ఎందుకంటే మనం ఇంతకుముందు చెప్పుకున్నట్లు వాళ్ళ నుండి వైరస్ వ్యాప్తి తక్కువ మోతాదులోనే జరుగుతుంది. అది అంత ప్రమాదకరం కాదు. పైగా అది హెర్డ్ ఇమ్యూనిటీ బిల్డ్ అవడానికి దోహదపడుతుంది. కనుక మన ఎఫర్ట్స్, మన రిసోర్సెస్ ని ఎసిమ్టమాటిక్ క్యారియర్స్ మీద వృధా చేయకుండా సిమ్టమాటిక్ పేషెంట్స్ ని అంటే వ్యాధి లక్షణాలు ఉన్న వారిని గుర్తించి ట్రీట్ చేయడానికి ఉపయోగిస్తే మంచిది. ఫోర్త్ పాయింట్, హై రిస్క్ పాపులేషన్ అంటే వయోవృద్ధులు, షుగర్ పేషెంట్స్ మొదలగు వారు ఖచ్చితంగా ఇప్పటిలాగానే సెల్ఫ్ ఐసోలేషన్ లో ఉండవలసి ఉంటుంది. ఎందుకంటే వాళ్ళకి తక్కువ మోతాదులో వైరస్ సోకిన వ్యాధి రావచ్చు. కనుక హెర్డ్ ఇమ్యూనిటీ బిల్డప్ అయ్యే వరకు లేదా వ్యాక్సిన్ అందుబాటులోకి వచ్చే వరకు వాళ్ళు అన్ని జాగ్రత్తలు పాటించాల్సి ఉంటుంది. ఫిఫ్త్ పాయింట్ ఏంటంటే స్కూల్స్, కాలేజెస్ 2-3 నెలల పాటు తెరవకూడదు. అలానే పబ్లిక్ గ్యాదరింగ్స్, కాన్ఫరెన్సెస్ లాంటివి సంవత్సరం వరకు నిర్వహించకూడదు. సిక్స్త్ పాయింట్ అండ్ లాస్ట్ పాయింట్, లాక్డౌన్ పొడిగించడం వలన వచ్చే సమస్యలు మనందరికీ తెలుసు. అలానే ఒక్కసారిగా లాక్డౌన్ ఎత్తేసిన ప్రమాదమే. కనుక దశల వారీగా లాక్డౌన్ సడలిస్తూ ప్రజల్ని తమ వృత్తులు చేసుకోవడానికి అనుమతించాలి. బట్ వీలైనంత వరకు అందరూ ఇంటికి సమీపంలోనే పని చేసుకుంటూ ఉండాలి. దూర ప్రాంతాల్లో ఉద్యోగాలు చేసేవారు కొంతకాలం పాటు వెళ్ళకపోతేనే మంచిది. అవకాశాన్ని బట్టి వర్క్ ఫ్రమ్ హోమ్ చేసుకుంటే బెటర్. ఇంటి ఆహారము, కుటుంబ సభ్యులతో కలిసి జీవించడం, ఇంకా మనం అలవాటు చేసుకున్నటువంటి ఇతర మంచి విషయాలను కంటిన్యూ చేయడానికి ప్రయత్నం చేయాలి. మనం మంచిగా ఆరోగ్యంగా ఉంటే మనకు అధిక మోతాదులో వైరస్ సోకినా తట్టుకోగలుగుతాం. వ్యాధి వచ్చినా అంత తీవ్రంగా ఎఫెక్ట్ అవ్వం. ఈ 6 సూత్రాలు పాటించడం ద్వారా మనకున్న రిసోర్సెస్ ని సమర్థవంతంగా వాడుకోగలుగుతాం. ప్రజల సహకారం కూడా లభిస్తుంది. ఈ కరోనా పాండమిక్ ని సమర్థవంతంగా ఎదుర్కోగలుగుతాం. తర్వాత అవసరమైన వారందరికీ వైద్య సేవలు అందించగలుగుతాం. సీరియస్ ఇన్ఫెక్షన్స్ మరియు మరణాలు తగ్గించగలుగుతాం. అదే సమయంలో సమాజంలో హెర్డ్ ఇమ్యూనిటీ కూడా బిల్డ్ అవుతుంది. అలా మనకు స్వల్ప కాలంలోనూ దీర్ఘకాలంలోనూ మంచి జరుగుతుంది. సర్వే జనా సుఖినో భవంతు. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి.
మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం శ్రేణి టీవీని సబ్స్క్రైబ్ చేయండి. ప్రెస్ ది బెల్ ఐకాన్ ఫర్ నోటిఫికేషన్స్.